I'm starting the session. Yes, I think my screen is visible to you. Kanpistundama? Screen kanpistunda? కనిపిస్తుంది సార్. Right. So okay. సో యాక్చువల్గా ఏమైందని అడిగితే మనము మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్స్ అండి. ఈ డేటా స్ట్రక్చర్స్ లో వీఆర్ అండర్ ద యూనిట్ ఇన్ ద థర్డ్ యూనిట్ లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే ట్రీస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో వాట్ యూ మీన్ బై ఏ ట్రీ? ఐఎమ్ రికలెక్టింగ్ ద సమ్ డెఫినేషన్స్. సో దట్స్ వై ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ టాపిక్ అందించడం లేదు. సో వాట్ యూ మీన్ బై ట్రీ? వై వీఆర్ యూజింగ్ దిస్ ట్రీ అని అడిగితే సో సింప్లీ సే ఏ ట్రీ ఈజ్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఖచ్చితంగా ట్రీలో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఏమంటారు అని అడిగితే సింప్లీ సే నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ నోడ్స్ లో ఒక నోడ్ అనేటటువంటిది యూనిక్ గా ఉంటుంది. ఆ యూనిక్ గా ఉండేటటువంటి నోడ్ ఏమంటారు అని అడిగితే రూట్ నోడ్ అని మాట్లాడుతుంటారు. మిగిలినటువంటి నోడ్స్ ని ఏమంటారు అని అడిగితే రెండు డిస్జాయింట్ సెట్స్ కింద విడగొట్టేస్తారు. సో అలా విడగొట్టిన తర్వాత ఆ కనిపించేటువంటి ఎన్విరాన్మెంట్ ని ఏమంటారు అని అడిగితే విల్ బి కాల్ ఇట్ యాస్ ఎ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ట్రీ ఈజ్ ఏ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ యాజ్ నోడ్స్ అని మాట్లాడతారు. అండ్ ఈ ఫైనైట్ సెట్ ఆఫ్ నోడ్స్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ని ఏమంటారు అడిగితే ఒక నోడ్ అనేటువంటి డిఫరెంట్ గా ఉంటుంది. ఆ యూనిక్ గా ఉండేటటువంటి నోడ్ ని రూట్ నోడ్ అంటారు. అండ్ ద రిమైనింగ్ నోడ్స్ అనేవి టూ డిస్జాయింట్ సబ్ సెట్స్ కింద విడగొడతారు. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఏమంటారు అని అడిగితే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రీ అని మాట్లాడతారు. ఈ ట్రీలో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సో దిస్ ఇస్ ద లిక్ అపియరెన్స్ ఫర్ ద ట్రీ. సో ఇందులో ఏ అనేటటువంటి రూట్ నోడ్ అవుతుంది అండ్ ద రిమైనింగ్ నోడ్స్ అనేటటువంటి చిల్డ్రన్ నోడ్స్ అవుతూ ఉంటాయి. అండ్ అగైన్ మళ్ళీ ఇంకా వాటికి చిల్డ్రన్ నోడ్స్ అనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ట్రీలో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ట్రీ ఏంటి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. యాజ్ పర్ ద రూల్ ప్రకారం వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద బైనరీ ట్రీ అని అడిగితే సో సింప్లీ సే ఎ బైనరీ ట్రీ హ్యాస్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ హ్యావింగ్ అట్ మోస్ట్ 2 చిల్డ్రన్. కంపల్సరీగా మాక్సిమం 2 చిల్డ్రన్ ఉండాలి. అలా మాక్సిమం 2 చిల్డ్రన్ కనుక ఉంటే అలాంటి ట్రీ ఏమంటారు అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ 2 చిల్డ్రన్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లెఫ్ట్ చైల్డ్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ రైట్ చైల్డ్ అని మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ దాంతోనే అలాంటి దానిలోనే ఇంకొక కాన్సెప్ట్ చెప్తారు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుల్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఫుల్ బైనరీ ట్రీలో వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే రిమెంబర్ దట్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫుల్ బైనరీ ట్రీ. ఫుల్ బైనరీ ట్రీ యొక్క థీమ్ ఏంటి అని అడిగితే ప్రతి ఒక్క నోడ్కి 2 చిల్డ్రన్ ఉండాలి. సో కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండాలి. సో 2 కన్నా తక్కువ ఎట్టి పర్సెంట్ ఉండకూడదు. అలా కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీకి కనుక 2 చిల్డ్రన్ కనుక ఉంటే దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. వెరాజ్ కమ్స్ టు కంప్లీట్ బైనరీ ట్రీలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే కావాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ చైల్డ్ అనేటటువంటిది అంటే ఎక్సెప్ట్ లీఫ్ నోట్స్ ఉండేటటువంటిది తప్ప మిగిలినటువంటి నోట్స్ కనుక కంపేర్ చేసుకుంటూ వెళ్తే వాటికి కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండాలి. అంటే ఏదైనా యాడ్ చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ అనేటువంటి సిబ్లింగ్ నోట్స్ లో లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అలా ఎన్విరాన్మెంట్ ఉండేటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే కంప్లీట్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో కంప్లీట్ బైనరీ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్ ఆఫ్ ఇట్స్ లీవ్స్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ రూటెడ్ నోట్స్ హెచ్ అవ్వచ్చు లేకపోతే H-1 అవ్వచ్చు. అండ్ ఎవ్రీ నోడ్ ఇన్ లెవెల్ 1 ఇస్ నథింగ్ బట్ చెప్పాం కదా ఈ లీఫ్ నోట్స్ అనేటువంటి పార్ట్స్ ని వదిలేస్తే రిమైనింగ్ లెవెల్ 1 కానీ లెవెల్ 2 కానీ అంటే లెవెల్ 0 లెవెల్ 1 లెవెల్ 2 కనుక అనుకుంటే ప్రతి ఒక్క లెవెల్లో కూడా కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండాలి. సో అలాంటి కండిషన్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు అని అడిగితే కంప్లీట్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. వేరే డిఫరెన్స్ ఫుల్ బైనరీ ట్రీలో వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ లీఫ్ నోట్స్ తో సహా కంపల్సరీగా 2 నోట్స్ మాత్రమే కనుక ఉంటే దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అని మాట్లాడతారు. అండ్ కంప్లీట్ బైనరీ ట్రీలో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే ఎక్సెప్ట్ లీఫ్ నోట్స్ తప్ప మిగిలినటువంటి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ లో ఉండేటటువంటి నోట్స్ అనేటటువంటి కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండేటటువంటి ఉండాలి అని చెప్పడం జరుగుతుంటుంది. అలా ఉంటే దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్తూ ఉంటారు. అండ్ దర్ ఇస్ వన్ మోర్ టైప్ ఆఫ్ ట్రీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు అడిగితే బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ బైనరీ సెర్చ్ ట్రీలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే యాజ్ పర్ ద కండిషన్ ప్రకారము సో కంపల్సరీగా ఇది కూడా ఆర్డర్డ్ బైనరీ ట్రీ అని మాట్లాడతారు. సో దిస్ బైనరీ సెర్చ్ ట్రీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఆర్డర్డ్ బైనరీ ట్రీ. సో ఎప్పుడైతే మనం ఆర్డర్డ్ బైనరీ ట్రీ అన్నామో కంపల్సరీగా వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద బైనరీ ట్రీ ద సేమ్ కండిషన్ విల్ బి అప్లైడ్ టు బైనరీ సెర్చ్ ట్రీ ఆల్సో. అంటే అట్ మోస్ట్ 2 చిల్డ్రన్ ఉండాలి అనేటువంటి కండిషన్ కంపల్సరీగా అప్లికబుల్ అవుతుంది. దాంతోపాటు ఇంకా కండిషన్ ఏంటి బైనరీ సెర్చ్ ట్రీ యొక్క కండిషన్ ఏంటి అని అడిగితే ఎవ్రీ రూట్ వాల్యూ అనేటటువంటిది దానికన్నా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి సబ్ సైడ్ వాల్యూస్ తక్కువగా ఉండాలి. రూట్ నోడ్ కన్నా రైట్ సైడ్ ఉండే వాల్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఉండాలి. సో దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ బైనరీ సెర్చ్ ట్రీ. ఈ బైనరీ సెర్చ్ ట్రీ మీద
జనరల్గా ట్రీ టెర్మినాలజీస్ మాట్లాడేటప్పుడు సో దీస్ ఆర్ ద టెర్మినాలజీస్ విచ్ ఇస్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. ఫస్ట్ వన్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటామని అడిగితే రూట్ నోడ్ అని మాట్లాడతారు. సో రూట్ నోడ్ వచ్చి దేని రూట్ నోడ్ అంటారని అడిగితే ఏ నోడ్కి అయితే పేరెంట్ లేకుండా ఉంటుందో అంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అని మాట్లాడతాము, అలాంటి దాన్ని రూట్ నోడ్ అని మాట్లాడతారు. సిబ్లింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే 2 or more nodes having the same parent, దెన్ అలాంటి నోడ్ ని సిబ్లింగ్స్ అని మాట్లాడతారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ చిల్డ్రన్ అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇంటర్నల్ నోడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ప్రతి నోడ్ అయినా సరే అట్లీస్ట్ ఒక చిల్డ్రన్ కనుక ఉంటే అలాంటి ఆ నోడ్ ఏమంటారు అని అడిగితే ఇంటర్నల్ నోడ్ అంటారు. అసలు ఏ చిల్డ్రన్ కనుక లేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ నోడ్ అని మాట్లాడతారు. వి విల్ ఆల్సో బి కాల్ ఇట్ యాజ్ లీఫ్ నోడ్. దాన్ని లీఫ్ నోడ్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. లీఫ్ నోడ్ అంటే ఏంటి అని అడిగితే ఆ నోడ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ చిల్డ్రన్ ఉండరు. సో చిల్డ్రన్ లేకుండా ఉంటే దాన్ని లీఫ్ నోడ్ అంటారు. ఒక చిల్డ్రన్ అయినా సరే ఉందనుకోండి సార్, దాన్ని ఏమంటారు అని అడిగితే ఇంటర్నల్ నోడ్ అంటారు. అండ్ యాన్సిస్టర్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే మనం ఏదైనా సరే నోడ్ తీసుకున్నప్పుడు ఆ నోడ్ ఉండేటటువంటి పేరెంట్ కానీ గ్రాండ్ పేరెంట్ కానీ గ్రాండ్ గ్రాండ్ పేరెంట్ అనేటటువంటి రిప్రజెంటేషన్ కనుక ఉంటే వాటిని యాన్సిస్టర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే డిసెండెంట్స్ అంటే ఏంటి అని అడిగితే ఏదైనా సరే నోట్ తీసుకున్నప్పుడు దానికి ఉండేటటువంటి చైల్డ్ కానీ గ్రాండ్ చైల్డ్ కానీ గ్రాండ్ గ్రాండ్ చైల్డ్ కానీ కనుక ఉండేటట్లయితే దాన్ని డిసెండెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా డెప్త్ ఆఫ్ ఏ నోడ్ అన్ని కనుక తీసుకుంటే నోడ్ కి సంబంధించినటువంటి యాన్సిస్టర్స్ అయినటువంటి పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ గ్రాండ్ పేరెంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఆ లెవెల్స్ ని ఏమంటామో అని అడిగితే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని ఏమంటామో అని అడిగితే డెప్త్ ఆఫ్ ఏ నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. డెప్త్ ఆఫ్ ఏ ట్రీ అంటే ఏంటి అని అడిగితే మాక్సిమం డెప్త్ ఏదైతే ఉంటుందో ఆ మాక్సిమం డెప్త్ ని హైట్ ఆఫ్ ఏ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే ఏ నోడ్ అయినా సరే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేటటువంటి దాన్ని డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ అంటారు. డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఎంటైర్ ట్రీలో మాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో అంటే ప్రతి నోడ్ కి ఉండేటటువంటి మాక్సిమం డిగ్రీ ఏదైతే ఉందో దాన్నే డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ అని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ది ఆర్ ద జనరల్ టెర్మినాలజీ ఫర్ రిప్రజెంటింగ్ ఆఫ్ ఏ ట్రీ. ఖచ్చితంగా మనం ట్రీ గురించి మాట్లాడుతున్నాము అంటే మనకి వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. లేటర్ ఆన్ దీని తర్వాత ఏం మాట్లాడుకున్నాం సార్ అని అడిగితే విల్ డిస్కస్ అబౌట్ బైనరీ ట్రీ అంటే ఏంటి, ఈ బైనరీ ట్రీ మీద మనం క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ ద మెథడ్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ జావా. అదేవిధంగా బైనరీ ట్రీ యొక్క రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ రిప్రజెంటేషన్ అంటే. సో బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడాలజీస్. First one will be called as a sequential representation and the second one will be called as a linked representation అని చెప్తూ ఉంటారు. సో సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యారే. యారే అనేటటువంటి కనుక తీసుకుంటాము. సో ఈ యారేలో వచ్చినప్పటికి ఎలిమెంట్స్ అనేటువంటి దాన్ని ఎలా ప్లేస్ చేస్తున్నాము అని అడిగితే ఫర్ సపోజ్ మనము జే వాల్యూ కనుక తీసుకున్నట్లయితే ఒక నోడ్ కనుక ప్లేస్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే నోడ్ కనుక ప్లేస్ చేయాలి అనుకుంటే వీఆర్ అప్లైయింగ్ ద కండిషన్ విల్ బి కాల్డ్ యాజ్ 2j. అదే రైట్ సైడ్ నోడ్ కనుక ప్లేస్ చేయాలి అనుకుంటే వీఆర్ అప్లైయింగ్ ద కండిషన్ విల్ బి కాల్డ్ యాజ్ 2j + 1. సో జే వాల్యూ అనేటువంటి మనం ఏది తీసుకుంటే 2j వాల్యూ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నోడ్ రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే రైట్ సైడ్ వాల్యూ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే 2j + 1 రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఫర్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్. వెరాస్ కమ్స్ టు లింక్డ్ రిప్రజెంటేషన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఖచ్చితంగా ఇందులో మనము లింక్ లిస్ట్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో ద సేమ్ టైప్ లో మనం ఇక్కడ లింక్డ్ రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి అని అడిగితే జనరల్ గా లింక్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నోడ్ రూపంలో చెప్తారు. జనరల్లీ నోడ్ వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే 2 పార్ట్స్ ఉంటుంది, డేటా పార్ట్ అని as well as అడ్రస్ పార్ట్ అని ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ డబుల్ లింక్డ్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే నోడ్ అనేటటువంటి దాన్ని 3 పార్ట్స్ కింద విడగొడతారు. సో 3 పార్ట్స్ కింద విడగొట్టినప్పుడు సెంటర్ లో ఉండేటటువంటి దాన్ని డేటా పార్ట్ అంటారు. దాన్ని లెఫ్ట్ సైడ్ లో ఒక అడ్రస్ స్టోర్ చేయొచ్చు, రైట్ సైడ్ లో ఒక అడ్రస్ స్టోర్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమంటాము అని అడిగితే లింక్డ్ రిప్రజెంటేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లింక్డ్ రిప్రజెంటేషన్ ని బేస్ చేసుకునే మనం చెప్పినటువంటి దాన్ని థ్రెడెడ్ బైనరీ ట్రీ ఏదైతే ఉందో ఆ థ్రెడెడ్ బైనరీ ట్రీ అనేటువంటి కాన్సెప్ట్ మనం కంపల్సరీగా లింక్డ్ రిప్రజెంటేషన్ లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్పాము అని అడిగితే థ్రెడెడ్ బైనరీ ట్రీ విచ్ ఇస్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. థ్రెడెడ్ బైనరీ ట్రీలో వచ్చినప్పుడు మేజర్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే మనకి అలా డబుల్ లింక్ లిస్ట్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసేటప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అడ్రస్ల్లో నల్ అనేటటువంటి దాన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అడిగితే n నెంబర్ ఆఫ్ నోడ్స్ కనుక ఉన్నట్లయితే n+1 నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్ ప్లేస్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అడిగితే ట్రావెల్స్ చేయడం అనేటటువంటిది చాలా కాంప్లికేట్ అయిపోతుంది.
సో దాన్ని అవాయిడ్ చేయడానికి థ్రెడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం థ్రెడెడ్ బైనరీ ట్రీ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో ప్రీవియస్ గా ఉండేటటువంటి నోడ్, అంటే ఏ నోడ్ నుంచి అయితే వచ్చిందో దానికి సంబంధించినటువంటి ప్రీడెసెసర్ ఏదైతే ఉందో, దాని ముందు ఏదైతే ఉందో ఆ ప్రీడెసెసర్ నోడ్ యొక్క అడ్రస్ మనం కరెస్పాండింగ్ అడ్రస్ లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అది ఎలా ప్లేస్ చేసుకుంటాము అనేటటువంటిది మనము ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకోవడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీలో సో మాక్సిమం ఏం జరిగింది సార్ అని అడిగితే, ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీలో వచ్చినప్పటికి ఏమైతే మాక్సిమం నల్ పాయింటర్స్ ఉంటాయి. ఈ నల్ పాయింటర్స్ ని ఓవర్కమ్ చేస్తూ n+1 నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటటువంటి ప్లేస్ చేయడం జరిగింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ పెర్లిస్ అనేటువంటి ఆయన, థ్రోటన్ అనేటువంటి ఆయన ఒక థియరీ ప్రపోజ్ చేశారు. ఆ ప్రపోజ్ కాన్సెప్ట్ ఏమంటామని అడిగితే థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటారు. ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, ఎక్కడైతే మనకి నల్ పాయింటర్ ఉంటుందో ఆ నల్ పాయింటర్ కి ముందు ఉండేటటువంటి ఇన్ఆర్డర్ సక్సెసర్ కానీ లేకపోతే ప్రీడెసెసర్ ఏదైతే ఉందో ప్రీడెసెసర్ కానీ ఇన్ఆర్డర్ సక్సెసర్ కానీ బేస్ చేసుకుని మనము వాటి అడ్రస్ కనుక మనం మ్యాప్ చేసినట్లయితే అలాంటి ఎన్విరాన్మెంట్ ని థ్రెడెడ్ బైనరీ ట్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ నిన్న చెప్పాను, దాంతోపాటు ఈ ఎగ్జాంపుల్ మీద కూడా వర్కౌట్ చేస్తే కనిపిస్తుంటుంది. కాకపోతే ఇలా ప్లేస్ చేసేటప్పుడు వీఆర్ ఫాలోయింగ్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఇన్ఆర్డర్ ట్రావెల్సల్ అనేటువంటి దానికి కాన్సెప్ట్ ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. మనకి ట్రీ ట్రావెల్సల్ టెక్నిక్స్ 3 రకాలు ఉంటాయి: ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్, ఇన్ఆర్డర్ ట్రావెల్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్. ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ లో కండిషన్ ఏంటి అని అడిగితే రూట్, లెఫ్ట్, రైట్. సో దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్రీ ఆర్డర్. అదే ఇన్ ఆర్డర్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే లెఫ్ట్, రూట్, రైట్, దట్ ఈస్ ద కండిషన్. పోస్ట్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది లెఫ్ట్, రైట్, రూట్. సో దట్ ఈస్ పోస్ట్ ఆర్డర్. మనము ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీ అప్లై చేసేటప్పుడు వీఆర్ ఫాలోయింగ్ జనరల్లీ ఫాలోయింగ్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ చెప్పేసి ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్. ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అంటే ఏంటి అడిగితే లెఫ్ట్, రూట్, రైట్. ఆ కండిషన్ బేస్ చేసుకుని ముందు మనము ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత నల్ వాల్యూ అనేటువంటి కనుక ప్లేస్ అయితే ఎక్కడైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రిడిసెసర్ ముందు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి థ్రెడ్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. బట్ టుడేస్ టాపిక్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద ట్రీస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే హీప్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హీప్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ హీప్ ట్రీలో కూడా ఏం చేయొచ్చు అని అడిగితే ఆపరేషన్స్ అనేటువంటిది పెర్ఫామ్ చేయొచ్చు. సో అసలు హీప్ ట్రీ అంటే ఏంటి అని అడిగితే, సో సింప్లీ సే heap data structure is also a specialized binary tree. Is also a specialized binary tree based on data structure అని మాట్లాడుతూ ఉంటారు. స్పెషలైజ్డ్ బైనరీ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వీఆర్ మేజర్లీ డిస్కసింగ్ ఆన్ కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ గురించి మనకి తెలియాలంటే సో యాజ్ పర్ ద కండిషన్ ప్రకారం వాట్ ఈస్ బై కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీ వచ్చినప్పటికి మేజర్ కండిషన్ ఏంటి అని అడిగితే సింప్లీ సే ఎక్సెప్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీఫ్ నోడ్ వదిలేసి రిమైనింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కంపల్సరీగా మాక్సిమం 2 చిల్డ్రన్ మాత్రమే ఉండాలి. కంపల్సరీగా 2 చిల్డ్రనే ఉండాలి, అంతేగాని 2 కన్నా తక్కువ ఉంటే కుదరదు. సో దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఫర్ కంప్లీట్ బైనరీ ట్రీ. ఇక్కడ కూడా ఏమవుతుందని అడిగితే హీప్ ట్రీ ఈజ్ ఆల్సో ఏ స్పెషలైజ్డ్ బైనరీ ట్రీ. సో దీనికి ఏంటి అని అడిగితే ఉండేటటువంటి కండిషన్ ప్రకారం ఏమవుతుంది సార్ అని అడిగితే వీఆర్ అరేంజింగ్ ద డేటా. నోట్స్ అనేటటువంటి వాటిని మనం అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్తాము బేస్డ్ ఆన్ దే వాల్యూ. కంపల్సరీగా మనం వాల్యూని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. సమ్ టైమ్స్ దీన్ని ఏమంటారు అని అడిగితే బైనరీ హీప్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఇక్కడ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏం జరగాలి సార్ అని అడిగితే, రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అడిగితే, మనం నార్మల్ గా ట్రీ టెర్మినాలజీలో రిప్రజెంట్ చేసేటప్పుడు ABC అని చెప్తూ ఉంటాం. కానీ ఈ హీప్ ట్రీ టెర్మినాలజీలో వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో మనం ABC అని చెప్పడం కుదరదంటే, చెప్పకుండా దేన్ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నోట్స్ మొత్తం దేన్ని బేస్ చేసుకుని అరేంజ్ అవుతాయి సార్ అని అడిగితే వాల్యూని బేస్ చేసుకుని అరేంజ్మెంట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఏంటి సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అడిగితే వీఆర్ ఫాలోయింగ్ ద 2 కండిషన్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే మనము ఈ హీప్ ట్రీ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలుగా ABC అని రిప్రజెంట్ చేయకుండా కంపల్సరీగా హీప్ ట్రీ రిప్రజెంట్ చేసేటప్పుడు నోట్స్ కెన్ బి అరేంజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూ. కంపల్సరీగా వాల్యూని బేస్ చేసుకుని అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఎ స్పెషలైజ్డ్ బైనరీ ట్రీ. స్పెషలైజ్డ్ బైనరీ ట్రీ అంటే ఏంటి ఏమవుతుందని అడిగితే చెప్పాం కదా, ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్. అంటే ఐ మీన్ టు సే లీఫ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ లీఫ్ నోడ్స్ అనేటటువంటి వాటిని వదిలేసి రిమైనింగ్ లెవెల్స్ లో ఉండేటువంటి నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్స్ అన్నిటికీ కంపల్సరీగా బైనరీ కండిషన్ ఫాలో అవ్వాలి. అంటే 2 చిల్డ్రన్ ఉండాలి, ఇంకా అంతకుమించి ఏముండదు. సో అదే చెప్తాము ఇక్కడ. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హీప్ స్ట్రక్చర్స్. ఇందులో మనకి 2 రకాలైనటువంటి హీప్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 2 రకాలైనటువంటి హీప్ స్ట్రక్చర్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చి దాన్ని మాక్సిమం హీప్ అని మాట్లాడతారు. వేరాస్ కమ్స్ సెకండ్ వన్ వచ్చేటువంటి దాన్ని మినిమం హీప్ ట్రీ అని మాట్లాడతారు. సో ఈ మాక్సిమం హీప్ లో కానీ లేకపోతే మినిమం హీప్ లో కానీ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏంటి అని అడిగితే 2 ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అడిగితే ఆర్డరింగ్. ఆర్డరింగ్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. సో ఆర్డరింగ్ అనేటువంటిది ఫాలో అవ్వాలి అంటే ఏంటి అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ యాజ్ మాక్సిమం హీప్. మాక్సిమం హీప్ కనుక తీసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే నోట్స్ మస్ట్ బి అరేంజ్డ్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ అకార్డింగ్ టు దేర్ వాల్యూస్. సో మాక్సిమం కండిషన్ బేస్ చేసుకుని ఆర్డరింగ్ బేస్ చేసుకుని ఫాలో అవ్వాలి. ఐ మీన్ టు సే వాల్యూని బేస్ చేసుకుని ఫాలో అవ్వాలి. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటప్పటికి స్ట్రక్చరల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్ లెవెల్స్ ఇన్ ద హీప్ మస్ట్ బి ఫుల్. కంపల్సరీగా ఫుల్ అయి ఉండాలి except last level and its node must be filled with left to right strictly. లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కంపల్సరీగా ఫిల్ అవ్వాలి. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాము అని అడిగితే ఫర్ సపోజ్ ఐఎమ్ యూజింగ్ మాక్సిమం హీప్ అండ్ మినిమం హీప్ కనుక ఉన్నట్లయితే అంటే ఏం జరుగుతుంది, సపోజ్ ఐఎమ్ టేకింగ్ ద కంపల్సరీ ఇక్కడ ఇట్స్ నాట్ పాసిబుల్ టు రిప్రజెంట్ ఏబిసిడి అలా చేయకూడదు. డ్యామ్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాల్యూస్ రిప్రజెంట్ చేయాలి. సపోజ్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్ 20, 30, 15, 60, some 7 or 80 ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు సో దీనికి సంబంధించినటువంటి దీన్ని నేను ట్రీ అనేటువంటి దాన్ని ఫామ్ చేయాలి. ఐ మీన్ టు సే హీప్ ట్రీ ఫామ్ చేయాలి. హీప్ ట్రీ కనుక ఫామ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి వాల్యూస్ లో ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో దట్ ఈస్ బికేమ్ యాజ్ రూట్ నోడ్. ఉన్నటువంటి వాల్యూస్ లో మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ బికేమ్ యాజ్ రూట్ నోడ్. అంటే ఉన్నటువంటి వాల్యూస్ లో మాక్సిమం వాల్యూ ఎంత అని అడిగితే దిస్ ఇస్ నథింగ్ బట్ 80 అనేటువంటి వాల్యూ ఉండే. సో దట్స్ వై 80 అనేటటువంటిది రూట్ నోడ్ అవుతుంది. సో రూట్ నోడ్ అయిన తర్వాత కంపల్సరీగా బైనరీ ట్రీ అనగానే డెఫినెట్ గా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక చిల్డ్రన్ రావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్ ఇంకొక చిల్డ్రన్ రావాలి. బైనరీ సెర్చ్ ట్రీ లాగా కండిషన్ ఏం లేదండి. ఏంటి ఆ కండిషన్ ఏంటి అని అడిగితే కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ తక్కువ ఉండాలి, రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ ఎక్కువ ఉండాలి అనేటువంటి కండిషన్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటి అని అడిగితే వాట్ యూ మీన్ బై ది కండిషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ హ్యావింగ్ ఇక్కడ ఉండేటువంటి వాల్యూస్ అనేటటువంటివి రూట్ నోడ్ కన్నా తక్కువ ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. అంతకుమించి వేరే కండిషన్ అయితే ఏమీ లేదు. రైట్ సైడ్ ఉండే వాల్యూ కూడా రూట్ నోడ్ కన్నా తక్కువ ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. సో దాని ప్రకారం ఏమవుతుంది అని అడిగితే ఈ హీప్ నోడ్ లో నెక్స్ట్ మాక్సిమం ఏదండి, సో 60. సో దాట్ 60 ఇస్ ప్లేస్డ్ హియర్. 60ని ఇక్కడ ప్లేస్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ 30 అండి. సో 30ని ఇక్కడ ప్లేస్ చేశాను. రైట్. సో దేర్ ఇస్ నో కండిషన్ కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి నోడ్ తక్కువ ఉండాలి, రైట్ సైడ్ నోడ్ అనేటువంటి ఎక్కువగా ఉండాలి అనేటువంటి కండిషన్ లేదు. బట్ ద మెయిన్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అని అడిగితే రూట్ లో వాల్యూ ఏదైతే ఉందో ఈ రూట్ లో వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి చిల్డ్రన్ కానీ రైట్ సైడ్ ఉండేటువంటి చిల్డ్రన్ కానీ తక్కువే ఉండాలి. దట్ ఈస్ అ కండిషన్. అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకోటి ఏమవుతుంది సార్ అని అడిగితే కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండాలి. ప్రతి నోడ్ మనం డ్రా చేసేటప్పుడు 2 చిల్డ్రన్ ఉండాలి. ఎక్సెప్ట్ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ ఉంది అనుకోండి సార్, దానికి ఒకటి ఉన్నా పర్వాలేదు. ఆ లీఫ్ నోడ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ కు ఉండేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు 2 చిల్డ్రన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఇక్కడ 2 చిల్డ్రన్ వేయకుండా ఇంకా 30 ఉండాలి కదా, దీన్ని ఇంకా నేను పెంచేసి ఇక్కడ 30 రాద్దాం అనుకున్నాను అనుకోండి సార్. సో దిస్ ఇస్ నాట్ ఏ హీప్ ట్రీ. ఎందుకు సార్ అంటున్నారు అని అడిగితే ఇంకా వాల్యూస్ ఉన్నాయి. సో వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా రైట్ సైడ్ కూడా ఫిల్అప్ అయిన తర్వాత మాత్రమే దాన్ని చేయాలి. కానీ ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫిల్ చేసుకుంటూ వెళ్తాను, రైట్ సైడ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళను అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉండకూడదు. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అడిగితే కంపల్సరీగా ఇంకా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఆబ్వియస్ గా 80 అయిపోయింది, 60 అయిపోయింది అండ్ యాజ్ వెల్ యాజ్ 30 అయిపోయింది. అండ్ ద రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి అంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ 2 రావాలి అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఒక చిల్డ్రన్ అనేటువంటి దాన్ని లెఫ్ట్ లో ప్లేస్ చేశాను. రిమెంబర్ దట్ ఈ రైట్ సైడ్ ఉండేటువంటి దానిలో లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయకుండా రైట్ సైడ్ నేను ఫిల్ చేస్తానంటే అది వర్కౌట్ అవుతుంది సార్. దట్ ఇస్ నాట్ ఏ హీప్. సో కంపల్సరీగా రైట్ సైడ్ చిల్డ్రన్ లో కూడా ముందు లెఫ్ట్ గీసిన తర్వాతే రైట్ సైడ్ గీసుకోవాలి. సో ఉన్నటువంటి వాల్యూలో మాక్సిమం వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. సో దిస్ ఇస్ బికమ్స్ యాజ్ 20. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 15 ఎస్ ప్లేస్ చేసాము. ఆ తర్వాత వచ్చేటప్పటికి 7 ఏదైతే ఉందో ఆ 7ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాను. సో దీని ప్రకారం ఏంటి అని అడిగితే హీప్ అనేటటువంటి దాన్ని నేను ప్లేస్ చేయడం జరిగింది.
సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ లో మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దట్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ బికమ్స్ యాజ్ ఎ రూట్. సో దట్స్ వై దిస్ ట్రీ ఈస్ కాల్డ్ సింప్లీ సే మాక్సిమం హీప్ ట్రీ అని మాట్లాడతారు. సో దీని ఏమంటామని అడిగితే మాక్సిమం హీప్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో యాజ్ పర్ ద కండిషన్స్ ఏ ప్రకారం ఏమిటి అని అడిగితే మాక్సిమం హీప్ కనుక రిప్రజెంట్ చేయాలన్నా మినిమం హీప్ రిప్రజెంట్ చేయాలన్నా కంపల్సరీగా కండిషన్ ఏంటి అని అడిగితే ఆర్డరింగ్. ఆర్డరింగ్ అంటే ఏంటి? కంపల్సరీగా నోట్స్ మస్ట్ బి అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్. ఖచ్చితంగా అదే కదా, నోట్స్ మొత్తం ఖచ్చితంగా ఒక ఆర్డర్ లో అరేంజ్మెంట్ అయినాయి. కాకపోతే కండిషన్ ఏంటి అని అడిగితే రూట్ నోడ్ కన్నా మనం ఏవైతే చిల్డ్రన్స్ కి వాల్యూస్ ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నామో ఆ వాల్యూస్ అనేటటువంటివి తక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను తక్కువ ఉండాలి కదా, ఇక్కడ నేను 20 పెట్టాను అనుకోండి సార్, మళ్ళీ 60 ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు. సో అందుకని నెక్స్ట్ హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అందుకనే ఆర్డరింగ్ అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తారు. అండ్ ద సెకండ్ కండిషన్ ఏంటి అని అడిగితే స్ట్రక్చరల్. ఈ స్ట్రక్చరల్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ నోట్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రిక్ట్లీ. ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ సో ఈ ఏదైతే మిగిలిపోయిందో ఈ నోట్స్ అండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇస్ ద లాస్ట్ లెవెల్. ఈ లాస్ట్ లెవెల్ మాత్రం వదిలేసి రిమైనింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి లెఫ్ట్ అండ్ రైట్ అనేటువంటి దాన్ని ఫిల్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళినటువంటి కాన్సెప్ట్ నే మాక్సిమం హీప్ అని మాట్లాడతారు. వెరాస్ కమ్స్ టు మినిమం హీప్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే దీనికి ఏదైతే అనుకున్నామో కంప్లీట్ గా రివర్స్ లో రాయాలి. మాక్సిమం హీప్ లో మాక్సిమం నోట్ తీసుకున్నాం కదా, మినిమం హీప్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే రూట్ నోడ్ బికమ్స్ లీస్ట్ అవుతుంది. అంటే హియర్ ద వాల్యూ లీస్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 7 కాబట్టి 7. ఈ 7 కి మళ్ళీ అగైన్ 2 చిల్డ్రన్ అనేటువంటి దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ 2 చిల్డ్రన్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ 15 అవుతుంది నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ. ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేటప్పటికి 20 అవుతుంది. అగైన్ మళ్ళీ దీనికి మళ్ళీ 2 వాల్యూస్ అనేటువంటిది రావడం జరిగింది. అగైన్ మళ్ళీ దీనికి 2 వాల్యూస్. అగైన్ కమ్స్ టు ఉంటే కనుక దీనికి 2 వాల్యూస్. సో 20 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏమవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 30. దెన్ హియర్ బేస్ టు 30 అండ్ నెక్స్ట్ హియర్ బికమ్స్ టు 60 అండ్ ద నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పటికి 80. సో మాక్సిమం హీప్ కి మినిమం హీప్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ద మెయిన్ పర్పస్ మాక్సిమం హీప్ కి మినిమం హీప్ కి మేజర్ గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది సార్ అని అడిగితే మినిమం హీప్ లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లీస్ట్ వాల్యూనే రూట్ నోడ్ అవుతుంది. అండ్ ద రిమైనింగ్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్స్ అనేటటువంటివి ఏమవుతుంది సార్ అని అడిగితే దానికి చిల్డ్రన్ కింద ఫాలో అవుతుంది. అంటే మనము మాక్సిమం హీప్ లో రూట్ నోడ్ కన్నా చిల్డ్రన్ వాల్యూ ఎక్కువ ఉండాలని డిసైడ్ చేస్తున్నాం. వెరాస్ కమ్స్ టు మినిమం హీప్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది, రూట్ వాల్యూ కన్నా చిల్డ్రన్ వాల్యూ అనేటటువంటిది ఎక్కువ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో దిస్ టైప్ ఆఫ్ ఈ ట్రీ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని ఏం చేయొచ్చు అని అడిగితే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఎక్కడ సార్ అడిగితే హీప్ సార్ట్ అనేటటువంటి ఒక సార్టింగ్ టెక్నిక్ ఉంది సార్. ఆ సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు ఇండైరెక్ట్ గా హీప్ ట్రీ ని బేస్ చేసుకుని అక్కడ సార్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే హీప్ ట్రీ అనేటటువంటి దానికి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఫర్ మాక్సిమం హీప్ వెరాస్ కమ్స్ టు మినిమం హీప్. సపోజ్ ఇందులో అబ్జర్వ్ చేయండి సార్, ఫర్ సపోజ్ నేను మాక్సిమం హీప్ గురించి కనుక మాట్లాడుతుంటే అదే చెప్తారు. మాక్సిమం హీప్ డేటా స్ట్రక్చర్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫుల్ బైనరీ ట్రీ. చెప్పాం కదా, ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ లీఫ్ నోడ్ కెన్ బి అలోన్. కావాలి అనుకుంటే లీఫ్ లో ఏదైతే ఉందో దాన్ని ఒకదాని కింద ప్లేస్ చేయొచ్చు. అండ్ నోడ్స్ కెన్ బి అరేంజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూ. ఇది మాత్రం ఇంపార్టెంట్. సో వాల్యూని బేస్ చేసుకుని రాయాలి, కానీ ఏబిసిడిని బేస్ చేసుకుని నేను ట్రీ కనుక జనరేట్ చేస్తానంటే మాత్రం ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే కంపల్సరీగా ఎవ్రీ పేరెంట్ నోడ్ కంటైన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ వాల్యూ దాన్ చైల్డ్ నోడ్. సో మాక్సిమం వీటిలో మాట్లాడేటటువంటిది అదే, పేరెంట్ నోడ్ కన్నా పేరెంట్ నోడ్ అనేటటువంటిది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి చిల్డ్రన్ నోడ్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని మాక్సిమం హీప్ అని మాట్లాడతారు. వెరాస్ కమ్స్ టు మినిమం లో వచ్చినప్పటికి ఏమవుతుంది, పేరెంట్ నోడ్ కంటైన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇట్స్ దాన్ చైల్డ్ నోడ్స్. కంపల్సరీగా చిల్డ్రన్ నోడ్ కన్నా తక్కువ ఉండాలి. అదే మాక్సిమం హీప్ లో వచ్చేటప్పటికి పేరెంట్ నోడ్ అనేటువంటిది ఎక్కువ ఉండాలని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ ట్రీలో వచ్చినప్పుడు కూడా అదే చెప్తారు. చూడండి ఇక్కడ 90. సో 90కి కంపల్సరీగా 2 చిల్డ్రన్స్ పెట్టారు, 89 అండ్ యాజ్ వెల్ యాజ్ 70. వెరాస్ కమ్స్ ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది, సో మీరు అండ్ ఈ 89 కన్నా 36 తక్కువ, 75 తక్కువ, అలాగే 70 కన్నా 63 తక్కువ, 65 తక్కువ. అగైన్ కమ్స్ టు మళ్ళీ 36 కన్నా ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా మీరు ముందు లెఫ్ట్ తర్వాత రైట్, మళ్ళీ లెఫ్ట్ తర్వాత రైట్, లెఫ్ట్ రైట్ అలా బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కంప్లీట్ గా నేను లెఫ్ట్ సైడ్ మాత్రమే డ్రా చేసుకుంటూ వెళ్తాను, రైట్ సైడ్ ట్రీని పెంచను అంటే కుదరదండి. సో దట్ ఇస్ నాట్ కాన్సెప్ట్ ఫర్ ద ట్రీ.
సో అందుకనే చెప్తుంటారు. సో మాక్సిమం హీప్ అండ్ మినిమం హీప్ అని చెప్తూ ఉంటారు. బట్ ఇందులో మాక్సిమం హీప్ అండ్ మినిమం హీప్ మీద కనుక ఆపరేషన్స్ గురించి కనుక ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే వీఆర్ ఫాలోయింగ్ ద 3 ఆపరేషన్స్. ఫస్ట్ వన్ విల్ బి గోస్ టు ఫైండింగ్ ద మాక్సిమం వాల్యూ, finding the maximum, and second one will be called as insert operation, and the third one will be called as delete operation. So maximum operation అనేది దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అడిగితే, సపోజ్ కంపల్సరీగా మనం మాక్సిమం నోడ్ ని కనుక ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఏంటి సార్ సింపుల్ టెక్నిక్ అని అడిగితే, ఉన్నటువంటి వాల్యూస్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్నే రూట్ నోడ్ కింద పెడతాం కాబట్టి సో డెఫినెట్ గా దాని నుంచి ఇంకా వేరే దానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో అందుకని ఏంటి అని అడిగితే దిస్ ఇస్ ద వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇన్ మాక్సిమం హీప్ ఏం జరుగుతుంది, రూట్ నోడ్ అనేటటువంటిది మాక్సిమం వాల్యూ దాన్ ఆల్ అదర్ నోడ్స్ ఇన్ ద మాక్సిమం హీప్. కంపల్సరీగా కండిషన్ అదే కదా, మాక్సిమం హీప్ యొక్క కండిషన్ అదే కదా. రూట్ నోడ్ అనేటటువంటిది హైయెస్ట్ వాల్యూ ఉండాలి, చిల్డ్రన్ అనేటటువంటిది దానికన్నా తక్కువ ఉండాలి. సో దాని ప్రకారం ఏమవుతుంది, వాట్ ఎవర్ ద నోడ్ వీఆర్ హ్యావింగ్ ద రూట్ నోడ్, దట్ నోడ్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ. సో నో డౌట్ అబౌట్ దట్. సో సింపుల్ గా ఏం చేస్తాము, డైరెక్ట్ గా దాన్ని తీసుకెళ్లి డిస్ప్లే చేస్తాం. వీ కెన్ డిస్ప్లే ద రూట్ నోడ్ వాల్యూ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఫర్ ద హీప్ నోడ్. సో అదే విధంగా మాక్సిమం వాల్యూ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం అనేటటువంటిది వన్ ఆఫ్ ద ఆపరేషన్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. వెరాస్ కమ్స్ టు ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటువంటిది కనుక ప్లేస్ చేయాలి అనుకుంటే, ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే, ఒక కొత్త నోడ్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఏం చేయాలి అని అడిగితే, యాజ్ ఎ లాస్ట్ లీఫ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళేలాకైతే ఒక కొత్త నోడ్ అనేటటువంటి దాన్ని మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫిల్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి సార్ అని అడిగితే, కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి, మనం తీసుకున్నటువంటి కొత్త నోడ్ వాల్యూని దాని యొక్క పేరెంట్ నోడ్ వాల్యూతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనం తీసుకునేటటువంటి కొత్త నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ వాల్యూ అనేటటువంటిది మనం కంపేర్ చేసేటువంటి పేరెంట్ నోడ్ వాల్యూతో కనుక ఎక్కువగా కనుక ఉంటే, అంటే మనం ఇచ్చే వాల్యూ ఎక్కువ బట్ అక్కడ ఉన్నటువంటి వాల్యూ తక్కువ, అంటే ఏం జరుగుతుంది, ఫర్ సపోజ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఏ నోడ్, సపోజ్ నేను ఇక్కడ ఈ మాక్సిమం హీప్ లో ఐ వాంట్ టు ఇన్సర్ట్ 35 అనేటువంటి వాల్యూ నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నాను సార్. 35 అనేటువంటి వాల్యూ కనుక ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఆల్రెడీ పోనీ ఇక్కడ యాడ్ చేద్దాము అంటే అసలు ట్రీ అనేటువంటి కాన్సెప్టే పోయింది. పోనీ ఇక్కడ యాడ్ చేద్దాము అని అడిగితే ఆటోమేటిక్ గా ఈ హీప్ ట్రీ యొక్క రూల్ ప్రకారం ఏంటి అని అడిగితే ఈ లాస్ట్ లెవెల్లో కంపల్సరీగా లెఫ్ట్ టు రైట్ మాత్రమే ఉండాలి, కొత్తగా యాడ్ చేయడం కుదరదని చెప్పారు. సో కన్ఫర్మ్ గా లీఫ్ నోడ్ యొక్క పొజిషన్ కి రావాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఏ పొజిషన్ లో అయితే ఖాళీగా ఉంటుంది అనుకున్నాం అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలనుకున్నప్పుడు సో వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ద న్యూ నోడ్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క పేరెంట్ వాల్యూతో కంపేర్ చేయాలి. సో అదే చెప్తారు, కంపేర్ ద న్యూ నోడ్ విత్ ఇట్స్ పేరెంట్ వాల్యూతో కంపేర్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ కనుక మనం తీసుకున్నటువంటి కొత్త నోడ్ వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దాన్ ఇట్స్ పేరెంట్ కనుక అయితే, సో దిస్ ఇస్ ద కండిషన్. ఏంటి అని అడిగితే ఈ కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉందో, ఐ మీన్ 35 అనేటువంటి నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క పేరెంట్ అయినటువంటి 30తో కంపేర్ చేస్తాను. కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి ఏమవ్వాలి, ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలంటే ఏం జరగాలి అని అడిగితే, వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ కంటైనింగ్ ద పేరెంట్ నోడ్, ఈ పేరెంట్ నోడ్ ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది చిల్డ్రన్ నోడ్ పొజిషన్ లోకి రావాలి. అండ్ మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ అనేటటువంటిది ఎక్కడికి ప్లేస్ అవ్వాలి. అంటే హియర్ బికమ్స్ యాజ్ 35 అండ్ దిస్ బికమ్స్ యాజ్ 30. సో అంటే స్వాపింగ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్చేంజింగ్. సో అలా స్వాప్ చేయమని చెప్తూ ఉంటారు సార్. సో ఇఫ్ ద న్యూ నోడ్ హ్యాస్ ఎ గ్రేటర్ దాన్ వాల్యూ ఇట్స్ పేరెంట్ దెన్ స్వాప్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇవే రెండు స్టెప్స్ ని మనం రిపిటేటివ్ గా చేసుకుంటూ వెళ్తాము అంటిల్ రూట్ నోడ్ కి వెళ్ళేంత వరకు. అంటే ఇంకా పెద్ద వాల్యూ వచ్చింది అనుకోండి సార్, అగైన్ మళ్ళీ దాన్ని స్వాప్ చేస్తాం, మళ్ళీ దానికన్నా పెద్ద స్వాప్ చేసుకుంటూ వెళ్తాం, మళ్ళీ దాన్ని స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ కంపేర్ చేయడము, ఒకవేళ కనుక ఎక్కువ అయితే స్వాప్ చేయడము, ఈ కండిషన్స్ అనేటటువంటి దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటిల్ ఎప్పటి వరకు సార్ అడిగితే రూట్ నోడ్ రీచ్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎందుకు రూట్ నోడ్ వరకు వెళ్ళాలి సార్ అడిగితే, ఉన్నటువంటి వాల్యూస్ లో మాక్సిమం పెద్ద వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేటటువంటిది రూట్ నోడ్ అవ్వాలి కాబట్టి సో ఈ రెండు స్టేట్మెంట్స్ అనేటువంటి దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్తూ ఉంటారు. అండ్ సపోజ్ ఇందులో వచ్చినప్పటికీ ఏమైంది సార్ అడిగితే, అదే విధంగా డిలీట్ ఆపరేషన్ ఇంకా పెర్ఫార్మ్ చేయాలి అనిపించినప్పుడు సేమ్ ప్రొసీజర్, ఇది కూడా వెరీ సింపుల్, యాజ్ నాట్ డిస్టర్బింగ్ ద మాక్సిమం హీప్ ప్రాపర్టీస్. సో పెద్దగా డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏమి ఉండదు సార్. ఏంటి అని అడిగితే, స్వాప్ ద రూట్ నోడ్ టు ద లాస్ట్ నోడ్.
సో కంపల్సరీగా లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో రూట్ నోడ్ దగ్గర నుంచి లాస్ట్ నోడ్కి వెళ్తాము మాక్సిమం హీప్ లోకి. వెళ్ళిన తర్వాత లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలనుకోండి సార్, సింప్లీ సార్ డిలీట్ లాస్ట్ నోడ్ కూడా అయిపోతుంది. ఒకవేళ కనుక కంపేర్ చేస్తాం సార్, రూట్ వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ వాల్యూని కంపేర్ చేస్తాం. అంటే డిలీట్ చేసేసిన తర్వాత కంపేర్ చేస్తాం. కంపేర్ చేసిన తర్వాత ఆ రూట్ వాల్యూ కనుక స్మాలర్ అయింది అనుకోండి సార్ లెఫ్ట్ సైడ్ కన్నా, ఆటోమేటిక్గా ఏం చేస్తామని అడిగితే అగైన్ మళ్ళీ స్వాప్ చేస్తాం. సో అంటే ఏం జరిగింది, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డిలీట్ చేయాలి. ఈ 30 అనేటువంటి వాల్యూ కనుక లేకపోతే 35 అనేటువంటి వాల్యూని డిలీట్ చేయాలంటే 35 అనేటువంటి వాల్యూ కనుక నేను రిమూవ్ చేయాలనిపించినప్పుడు దీన్ని ఏం చేయాలి అని అడిగితే కంపేర్ చేసుకుంటాను. అంటే ఈ 35 అనేటువంటి వాల్యూ కనుక తీసేసినప్పుడు దీన్ని 7తో కంపేర్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ 30తో కంపేర్ చేస్తాను. కంపేర్ చేసినప్పుడు ఏది తక్కువ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ యాజ్ పర్ ద మాక్సిమం హీప్ యొక్క కండిషన్ ప్రకారం ఏం జరగాలి సార్ అని అడిగితే, సో వాట్ ఎవర్ ద నోడ్ వీఆర్ డిలీటింగ్ దట్ షుడ్ బి స్వాపింగ్ అవ్వాలి. సో స్వాపింగ్ అవ్వాలి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అని అడిగితే, ఈ ఉన్నటువంటి వాల్యూస్ లో ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసేసి రిమైనింగ్ వాల్యూని అక్కడ ప్లేస్ చేసేసి దాన్ని రిమూవ్ చేసేస్తామని చెప్తాం. సో రిమూవ్ చేయగానే వెంటనే ఏమైంది, దిస్ నోడ్ విల్ బి డిలీటెడ్. లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ నోడ్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేయడం జరిగిందని చెప్తాం. ఇన్సర్ట్ చేయడానికి మనం ఏ ప్రిన్సిపల్ అప్లై చేసామో రిమూవ్ చేయడానికి కూడా క్వైట్ రివర్స్ లో ఆలోచిస్తే ఆటోమేటిక్ గా జరుగుతుంది సార్. దట్ ఈస్ ద డిలీట్ ఆపరేషన్. అంటే ఏం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాక్సిమం హీప్ లో కనుక ఏదైనా సరే లాస్ట్ నోడ్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ యాజ్ నాట్ డిస్టర్బింగ్ ద మాక్సిమం హీప్ ప్రాపర్టీస్. మాక్సిమం హీప్ ప్రాపర్టీస్ ఏంటి, కంపల్సరీగా రూట్ వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి చైల్డ్ వాల్యూ కానీ రైట్ సైడ్ ఉండేటువంటి చైల్డ్ వాల్యూ కానీ ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. అండ్ ద సెకండ్ కండిషన్ ఏంటి, ఎక్సెప్ట్ లీఫ్ నోట్స్ వదిలేసి రిమైనింగ్ నోట్స్ అనేటటువంటివి కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం ఏమవుతుంది అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ నోడ్ దగ్గర నుంచి మాక్సిమం ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో ఆ లాస్ట్ నోడ్ వరకు చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే వాటిని స్వాప్ చేయాలని చెప్తారు. తర్వాత ఆ లాస్ట్ నోడ్ ని రిమూవ్ చేస్తారు. అంటే జస్ట్ ఇప్పుడు స్వాప్ చేసిన తర్వాత 35 రిమూవ్ చేశాను. 35 రిమూవ్ చేసిన తర్వాత సో నౌ కంపేర్ ద రూట్ వాల్యూని కంపేర్ చేస్తాను. ఏంటి, దానిలో ఉండేటటువంటి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ వాల్యూతో కంపేర్ చేస్తాను. సపోజ్ రూట్ వాల్యూ అనేటది ఉంటుంది, నేను స్వాప్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూతో కనుక తక్కువగా కనుక అయితే యాజ్ వెల్ యాజ్ రైట్ సిబ్లింగ్ తో కూడా కంపేర్ చేస్తాను. కంపేర్ చేసి తక్కువగా కనుక అయింది అనుకోండి సార్, దాన్ని స్వాప్ చేస్తాను. దాన్ని ఏం చేస్తామంటే రూట్ తో స్వాప్ చేస్తాము. ఒకవేళ రైట్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి సార్, రైట్ సైడ్ నోడ్తో రూట్ నోడ్తో స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధమైనటువంటి కండిషన్ అనేటువంటిది ఎప్పటి వరకు చేస్తాం సార్ అడిగితే, ఆ నోడ్ అనేటటువంటిది ఎగ్జాక్ట్ పొజిషన్ లో ప్లేస్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని పెర్ఫామ్ చేయొచ్చు, డిలీట్ ఆపరేషన్ అనేటువంటి దాన్ని పెర్ఫామ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటటువంటి ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ది ఆర్ ద బేసికల్లీ 3 ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ మాక్సిమం హీప్. అదే విధంగా మినిమం హీప్ గురించి ఆపరేషన్ చెప్పాలనిపించింది అనుకోండి సార్, సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో దానికి రివర్స్ లో ఆపరేట్ చేస్తాం. అంటే ఫైండింగ్ ద మినిమం వాల్యూ, అదే విధంగా ఇన్సర్ట్ ఆపరేషన్ ఆన్ మినిమం హీప్ యాజ్ వెల్ యాజ్ డిలీట్ ఆపరేషన్ ఆన్ మినిమం హీప్. సో వాట్ ఎవర్ ద వీఆర్ డీలింగ్, మనం ఏదైతే అల్గోరిథం అనేటువంటి దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామో దాన్నే సింపుల్ గా టెర్మినాలజీలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆ కాన్సెప్ట్ నే ఏమంటారు అని అడిగితే హీప్ ట్రీస్ అని మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ లేకపోతే డిలీట్ ఆపరేషన్ చేయడం అనేటువంటి దానికి మీద కనుక ఈ అల్గోరిథమ్స్ మనం కరెక్ట్ గా ఫాలో అయితే వీ కెన్ వెరీ ఈజీలీ టు అండర్స్టాండ్. ఓకే, ఐ థింక్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ యువర్ ట్రీస్ కాన్సెప్ట్ అంటే దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ యువర్ ట్రీస్ కాన్సెప్ట్. సో దీంతో 3rd యూనిట్ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది. అండ్ 1 more యూనిట్ దట్ ఈస్ కాల్డ్ as గ్రాఫ్స్ అని మాట్లాడతారు. సో ఇక్కడ వరకు క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్, ఈ గ్రాఫ్స్ గురించి నేను రేపు మాట్లాడుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్. అర్థమైందా? Yes sir. సో హీప్ ట్రీ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ముందే చెప్తున్నాను సార్, మీరు నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా ఈ ట్రీస్ అనే కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు AVL ట్రీ అనేటటువంటి దాన్ని కంపల్సరీగా నేర్చుకోండి. అదే విధంగా థ్రెడెడ్ బైనరీ ట్రీ యాజ్ వెల్ యాజ్ హీప్ ట్రీ, ఈ మూడింటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. మీకు ఇచ్చిన క్వశ్చన్స్, మీకు ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, దానిలో కూడా చెక్ చేయండి. కావాలంటే కంపల్సరీగా థ్రెడెడ్ బైనరీ ట్రీ తీసుకెళ్ళి షార్ట్ ఆన్సర్ కింద పెట్టారు. AVL ట్రీ కానీ లేకపోతే హీప్ ట్రీ కానీ తీసుకొచ్చి ఒక ఆన్సర్లో పెట్టేశారు. ఉందా లేదా క్వశ్చన్స్ లో? క్వశ్చన్ పేపర్ చూసారా అసలు ఎలా ఉందనేటువంటిది? మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసారా?
చూడలేదా? చూసాం సార్. క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటి దానికోసం నేను మీకు మొన్న నైట్ కావాలని స్పెసిఫిక్ గా పెట్టాను. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది అనేటటువంటి దాని గురించి చెప్పాను. సో పెట్టిన అందులో కంపల్సరీగా ట్రీ ట్రావెల్స్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, హీప్ ట్రీ అనేటువంటిది ఎలా ఉంటుంది. సో ఈ హీప్ ట్రీ అనేటువంటి దాన్ని ఒక బిగ్ ఆన్సర్ కింద ఇచ్చాడు. రేపు మీ బాగా ఉండి ఓకే క్వశ్చన్ పేపర్ ఇంకొంచెం డీటెయిల్ గా ఇవ్వాలనిపించింది అనుకోండి సార్, ఈ ఆల్రెడీ హీప్ ట్రీ ఇచ్చాం కదా, ఈసారి హీప్ ట్రీ ఇవ్వకుండా ఈ ఏబిఎల్ ట్రీ ఇద్దామని చెప్పేసి ఇదైనా సరే పెద్ద బిగ్ ఆన్సర్ కింద క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. సో వాట్ యూ మీన్ బై ఏబిఎల్ ట్రీ అండ్ హౌ టు వాట్ ఆర్ ద రొటేషన్స్ ఆర్ అప్లైడ్ అన్నాడు అనుకోండి సార్. సో ఏబిఎల్ ట్రీ గురించి రాసుకుంటూ వెళ్ళాలి. సో దెర్ మే బి ఏ ఛాన్స్. అందుకనే చెప్తున్నాను, హీప్ ట్రీ కానీ ఏబిఎల్ ట్రీ కానీ థ్రెడెడ్ బైనరీ ట్రీ కానీ ఈ మూడింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు. ఈ మూడింటిలో కంపల్సరీగా క్వశ్చన్స్ తగులుతాయి, అందులో డౌటే లేదు. ట్రీస్ మీద థర్డ్ యూనిట్ లో దిస్ ఇస్ ద ట్రీస్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఈ ట్రీస్ అనే కాన్సెప్ట్ లో కూడా ఎక్కువ టాపిక్స్ లేవు సార్, 5 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బైనరీ ట్రీ అంటారు, ఆ తర్వాత వచ్చేటప్పటికి బైనరీ సెర్చ్ ట్రీ, అండ్ నెక్స్ట్ వన్ గోస్ టు ఏవిఎల్ ట్రీ, ఆ తర్వాత థ్రెడెడ్ బైనరీ ట్రీ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ హీప్ ట్రీ. ఈ 5 క్వశ్చన్స్ మీద కనుక కాన్ఫిడెంట్ గా కనుక ఉంటే ఖచ్చితంగా ఒక షార్ట్ ఆన్సర్ కానీ ఒక బిగ్ ఆన్సర్ కానీ అటెంప్ట్ చేయొచ్చు. సో ముందు వచ్చేటప్పటికి స్టాక్స్ కానీ క్యూస్ మీద కానీ లింక్ లిస్ట్ మీద కానీ వాటి మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ. కాబట్టి మనం ఇక్కడ మీరు మాక్సిమం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే మిమ్మల్ని ప్రోగ్రామ్ రాసేసేయండి, ప్రోగ్రామ్ ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని మేము చెప్పట్లేదు. సో వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ఆన్ ఎనీ టాపిక్ ఇన్ డేటా స్ట్రక్చర్, యూ మస్ట్ ఐడెంటిఫై, యూ మస్ట్ రైట్ ద అల్గరిథం, కాన్సన్ట్రేట్ యువర్ అల్గరిథం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆటోమేటిక్గా క్వశ్చన్స్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంతేగాని ఏదో ప్రోగ్రామ్ ఉంది అమ్మో చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అనుకుంటే మాత్రం అర్థం కాదండి. సో సింపుల్ గా లాజిక్ అల్గరిథం అంటే ఏం లేదు, స్పెషల్ గా ఏం రాయం. మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నామో దాన్ని వర్డింగ్ ఫార్మాట్ లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని చెప్పి రాసుకుంటూ వెళ్తాం. సో నేను దాన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ కింద చెప్పడానికి ఏం చేస్తాము, వాట్ ఎవర్ ద అల్గరిథం వీఆర్ హ్యావింగ్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా. వెరీ ఫస్ట్ క్లాస్ అని చెప్తున్నాను. డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. మనం ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ని సి లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదే కాన్సెప్ట్ ని జావాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదే కాన్సెప్ట్ ని C++ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సేమ్ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ వీఆర్ లెర్నింగ్ ఇన్ జావా, ద సేమ్ విల్ బి అప్లికబుల్ ఇన్ సి. ఇక్కడ నేను ఏదైతే టాపిక్ చెప్తున్నానో అదే టాపిక్స్ నేను సి లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. మీకు జావాలో ప్రోగ్రామ్ రాసి చూపిస్తే వాళ్ళకి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తారు. స్టాక్ యూజింగ్ యారెస్ కానీ, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ కానీ, క్యూ యూజింగ్ యారెస్ కానీ, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ కానీ, లేకపోతే సింగిల్ లింక్ లిస్ట్ కానీ, ఈ ఆపరేషన్స్ మొత్తం నేను మీకు జావాలో చూపిస్తే సేమ్ ఆపరేషన్స్ వాళ్ళకి సి లాంగ్వేజ్ చూపిస్తున్నాను, అంతే తేడా. అంటే మనకి ఒకసారి ఏంటమ్మా ఏ లాంగ్వేజ్ సింపుల్ గా ఉంటాయండి ప్రోగ్రామ్స్? అదే అంటున్నాను, మన ప్రోగ్రామ్ నేర్చుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అని అడిగితే అల్గరిథం రాయాలి. సో అల్గరిథం అనేటువంటి దాని మీద కనుక మనం కాన్ఫిడెంట్ గా ఉంటే ఎందులో అయినా రాయొచ్చు. సరే జాగ్రత్త, బట్ నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ పెట్టాను కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ కొంచెం జాగ్రత్తగా చూసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేటటువంటి దాన్ని చూసి కొంచెం ప్రిపేర్ అవ్వండమ్మా, అంతకుమించి ఏం లేదు నేను చెప్పేది. సో దీంతో థర్డ్ యూనిట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ విత్ ఫోర్త్ యూనిట్. బాబు ఎవరెవరు వచ్చారమ్మా? అందరూ వచ్చారా, మిస్ అయ్యారా? ఫుల్ ప్రెజెంట్ అండి, సునీల్ తప్ప. ఓకే, obviously 15. సునీల్ ఈసారి ఫీజు కట్టలేదు కదా? కట్టలేదండి, టచ్ లో కూడా లేడండి. హైటెక్ నుంచి 10 మెంబర్స్ అవుతారు అంతేగా? అంతే సార్. సరే ఓకే, ఎనీవే